ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకి సంబంధించి ఆయన ఎప్పుడూ మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఎందుకు ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఒక వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు? సోషల్ మీడియా వాల్స్ మీద చూస్తున్నారు, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నీకెందుకయ్యా అని, అంటే కొంచెం సభ్యతా సంస్కారం ఉన్నవాడైతే నీకెందుకయ్యా పక్క రాష్ట్రం వాడి అని ఊరుకుంటున్నారు, కానీ లిమిట్స్ క్రాస్ చేసేసి ఆయన గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది వాంఛనీయమా, సమర్థనీయమా? అంటే ఒకటి మన మాడభూషి శ్రీధర్ గారు ఆ విధంగా చేస్తున్నారంటే, ఒకటి ఆయన కూడా ఆయన లైన్ క్రాస్ చేశారు. ఆయన చేసిన విమర్శల్లో ఆయన కూడా ఆయన లైన్ క్రాస్ చేశారు. దాంట్లో ఒకటి ఆయన మాట్లాడి నేను చెప్తాను. స్వర్ణాంధ్రకి స్వతంత్ర ప్రతిపత్తి ఆత్మగౌరవం లేదా అంటే కేంద్రం ఎందుకు పెట్టింది అన్నప్పుడు ఒకటే దీనికి మనం స్ట్రైట్ గా ఆయన ప్రశ్న వేయాలి. ఆయన న్యాయపరుడే కదా, న్యాయం తెలుసు కదా ఆయనకి. మరి అటువంటిప్పుడు 2014 విభజన చట్టంలో తెలంగాణకు రాజధాని హైదరాబాద్ అని డిక్లేర్ చేసినప్పుడు తెలంగాణకు ఆత్మగౌరవం లేదనుకోవాలా మనం? అది ఒకటి. రెండోది ఏంటంటే, శూన్యం నుంచి గారడి వీరుడు ఒక రాజధాని పుట్టించవచ్చు తప్పకుండా అన్నట్లు ఉంది మన అమరావతి అనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ. ఆశలు, ఆందోళన, వ్యూహం, ఊహ, అత్యాశలు, దురాశలు ఆకాశంలో నిర్మిస్తున్నట్లుందే కానీ ఉన్నతమైన ఆశయాలు అవసరం ఉందా? ఇది ఇది ఆయన చేసిన ఆ ఫేస్బుక్ దాంట్లో కొన్ని వ్యవహారాలు మరి సహజంగా కోపం రాదా? ఇప్పుడు ఆయన స్థాయికి తగినట్టు ఆయన విమర్శ చేసేది అనేది ఇక్కడ చూసుకోవాలి. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇవాళ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విమర్శలు చేయాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే అక్కడ అమరావతిలో దాదాపు 51,000 కోట్లతో ఇవాళ మీకు 91 పనులు పైన జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ అనేక భవనాలు వీళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే అనేక విధాలుగా ఉద్యోగస్తులకి అందరికీ నివాస స్థలాలు, అన్ని క్వార్టర్స్, తర్వాత ఈ జడ్జెస్ వీళ్ళ కోసం, మంత్రుల కోసం విల్లాస్ అన్ని రెడీ అయిపోయిన పరిస్థితి. అంటే ఈ 51,000 కోట్లు ఇంతకు ముందు దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టినవి ఇవన్నీ ఏం చేయాలని ఉద్దేశం. ఇంకొకటి, రాజధాని గురించి మాట్లాడతా ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇంకొక మాట్లాడున్నాడు, కోర్టులు గురించి మాట్లాడాడు. అంటే కోర్టులు ఏదైనా చేయొచ్చు, ఎవరికైనా ప్రొటెక్షన్ రావచ్చని ఆయన తెలియదా న్యాయవాదులుగా? ఇప్పుడు ఆ రైతులకి తర్వాత సిఆర్డీఏకి మధ్య జరిగిన ఒప్పందంలో .18లో ఏదన్నా సరే ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా వెళ్తే నష్టపరిహారం ఇచ్చి తీరాలనే క్లాజ్ ఉందనేది ఆయనకి తెలుసు కదా. దాన్ని పాటించాలా అనేది ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. పాటించాలా అంటే పాటించాలి. ఆయన ఒక ప్రశ్న వేశారు లింగంనేని శివరాంప్రసాద్ గారు. అమరావతి రాజ్యాంగం నిర్ణయించిన రాజధాని కాదు, అది రాజకీయంగా రూపొందిన, న్యాయపరంగా ప్రశ్నించబడిన, ఇంకా తేలని రాజధాని అనే మాట ప్రస్తావన చేశారు ఆయన. ఇప్పుడు రాజ్యాంగంగా రాజధాని అసలు రాజ్యాంగం అనే పదమే, రాజ్యాంగంలోనే రాజధాని అనే పదం లేదంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మనం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదు, ఇక్కడ మాడభూషి శ్రీధర్ గురించి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇస్ నోవేర్ రిలవెంట్ టు దిస్. అంటే ఒకటండి, ఒకళ్ళు ఒక మాట ఇంకో మాట చెప్పి మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ చేయదు మనం. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, మాడభూషి శ్రీధర్ గారిని స్ట్రైట్ గా ఒకటి అడుగుతున్నా, నిన్న మీరు ఈ మాట అనటానికి ఏమి ప్రేరేపించింది మిమ్మల్ని? ఇంకొకటి, ఈ ప్రాంతం గురించి మీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగని నిన్న మన చెప్పారో దాదాపు సిఆర్డిఏ పరిధి, అంటే ఇప్పుడు సిఆర్డిఏ పరిధి మొత్తం రాజధాని అని చెప్పి కేంద్రం డిక్లేర్ చేసింది. నిన్న జీవో కూడా వచ్చేసింది. కాబట్టి అక్కడ అంటే దాదాపు పామరు మండలం అంటే 6 పట్టణాలు, 6 జిల్లాలు, 58 మండలాలు ఉన్నాయి సిఆర్డిఏ పరిధిలో. అంటే పామరు మండలం కూడా సిఆర్డిఏలో ఉంది. పామరు మండలం పక్కన ఏదైతే గూడూరు మండలం ఉందో అది, దానికి మచిలీపట్నానికి ఎంత దూరం ఉంటుందంటే 7 నుంచి 10 కిలోమీటర్ల లోపు. అంటే 10 కిలోమీటర్ల కన్నా తక్కువ. ఒకవేళ దానికోసం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా? 7 కిలోమీటర్ల కోసం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా? దాంట్లో అర్థం ఏంటి? ఇంకొకటి, ఇదే చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచి అక్కడ వరకు ఆయన
అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఆ ఎక్స్టెన్షన్ చేస్తే అసలు గొడవ లేదు. ఆ 3 రాజధానులు అనబట్టి అది కేసు అయింది తప్ప ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేస్తే అసలు గొడవ లేదు కదా ఆ రోజునే. ఇంకొక విచిత్రమైన వాదన ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారు. నోయిడా అన్న పదం లేదా అని. నోయిడా అంటే ఏంటండి? అది ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పేరు, అంతే కదా. అన్ని ఇండస్ట్రియల్ కారిడార్ పేరు ఆ నోయిడా అయింది. ఇక్కడ విజయవాడకు వచ్చేవాడికి ఆటో నగర్ ఉంది, జవహర్ ఆటో నగర్, దాన్ని ఇప్పటికీ ఆటో నగరాన్ని పిలుస్తారు. అదే విధంగా పేరు పెట్టి మీరు రాజధాని చేయాలనుకుంటున్నారా? అది తప్పు కదా. అది వైసీపీ స్టాండ్. దాని గురించి మనం తర్వాత మాట్లాడదామండి. మాడభూషి శ్రీధర్ గారు లేవనెత్తిన అభ్యంతరాలు, దానికి సంబంధించి మీ అబ్జర్వేషన్స్. లెట్ us confine the subject. మాడభూషి శ్రీధర్ గారు చేసిన దాంట్లో అసలు ముందు ఆత్మగౌరవం అనే మాట రావడమే తప్పు. ఇప్పుడు ఈ అటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆత్మగౌరవం దెబ్బతీయలేదా? ఆత్మగౌరవం అనే మాటకిను దానికి అర్థం ఏముంది? సుప్రీం అది పార్లమెంట్ అనేది సుప్రీం. మొన్నటిదాకా ఇదే మాట వచ్చింది కదా, అమరావతికి అసలు చట్టబద్ధత లేదని విపరీతమైన విమర్శలు చేశారు ఇటువంటి ఏది ఒక మేధావులు అందరూ. ఇవాళ చట్టబద్ధత వస్తే ఆత్మగౌరవం వస్తుంది. ఇది ఏ విధంగా సమర్థనీయం? ఈ వాదనలన్నీ కూడా కొంత అర్థం ఉండాలి కదా. ఇంకోటి అంటే యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హిమ్ టు రైట్ లైక్ దట్ అండి? ఏంటి ఏ అంశాలు ఆయన్ని ప్రేరేపించి ఉంటాయి ఆ రకంగా రాయటానికి? అంటే ఆయన ఒకే దాని మీద వెళ్ళినట్టున్నాడు. ఏంటంటే ఇంత ఖర్చు పెట్టకూడదు ఒకటి. అక్కడ ఏంటంటే తెలంగాణ సెక్రటేరియట్ కి ఇక్కడ కూడా పోల్చాడు ఆయన. సరే, తెలంగాణ సెక్రటేరియట్ కి వచ్చేటప్పటికి 7,80,000 SFT. అయితే అక్కడ కేవలం సెక్రటేరియటే, మిగిలిన ఇవే లేవు. ఏపీ సంబంధించి వచ్చేటప్పటికి మొత్తం అది గవర్నమెంట్ కాంప్లెక్స్. సెక్రటేరియట్, హెచ్ఓడీలు, తర్వాత GAD మొత్తం అన్ని కలిపి ఉండే గవర్నమెంట్ కాంప్లెక్స్ అది. అందుకనే 70 లక్షల చదరపు అడుగులు ఉన్నాయి. దాంట్లో తప్పేంటి? ఇప్పుడు ఒకవేళ ఆయన ఉద్దేశం ఏంటి? తెలంగాణ ఏ విధంగా కట్టుకుంటే అదే విధంగా కట్టుకోవాలనే. ఒకవేళ ఆ విధంగా తీసుకున్న తెలంగాణ కన్నా ఏపీ పెద్దది, తెలంగాణ కన్నా ఏపీ కొన్న ఇన్కమ్ ఎక్కువ. సరే, హైదరాబాద్ ఉంది కాబట్టి మీకు వాళ్ళ బాగా ఇది ఆదాయం వస్తుంది. అదే విధంగా ఆదాయం సృష్టించే మార్గాలు చూడటానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారేమో. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్, దీన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా చేయాలని ఒక ప్రయత్నం. అందుకనే మీకు దాని ఈ విధంగా ఏంటంటే మళ్ళీ ఇదివరకటికి మళ్ళీ అక్కడ ఏది పొల్యూషన్ పెరిగి, లేకపోతే జనాభా పెరిగి, జనావాసాలు పెరిగి అట్లా కాకుండా ఒక ప్లాన్ సిటీగా డెవలప్ చేస్తున్నారు. అది కూడా తప్పు అనుకుంటే ఎట్లాగా? ఈయనకున్న అభ్యంతరం అంటే స్ట్రైట్ గా చెప్పకుండా ఆయన చేటపారతలాగా రాశారు. దాంట్లో ఏంటంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ని విమర్శించటమో లేకపోతే ఇంకా ఏదో చాటభారతం ఎందుకు? ఆయన స్ట్రైట్ గా మీరు అడిగినట్టు ఆయన కూడా స్ట్రైట్ గా ప్రశ్న అడిగారు కదా, మన రాజధానిని మనం నిర్మించేందుకు పార్లమెంట్ అడగాల్సిన నెసిటీ ఏమొచ్చింది? దానికి కారణం ఇందాక చెప్పే కదా, మన రాజధానిని మనం నిర్మించుకోవడానికి పార్లమెంట్ ఎందుకు అడిగింది? అవర్ రైట్ అని అంటాడు ఆయన. కాదండి, చట్టబద్ధత లేదు ఎంతమంది మొన్నటిదాకా మాట్లాడారు? ఆ చట్టబద్ధత వచ్చింది. అసలు అదే కాదు, ఇంకో డిమాండ్ వస్తుంది, ఈ చట్టాన్ని షెడ్యూల్ 9 లో పెట్టమని. ఎందుకంటే ఇట్లా మాట్లాడే అవకాశం కూడా లేకుండా షెడ్యూల్ 9 లో పెడితే అది ఒకవేళ మార్చాలంటే పార్లమెంట్ లో 2/3 మెజారిటీతో చేయాలి కాబట్టి ఇంకా ప్రొడక్షన్ జరుగుతుంది అనేది కూడా ఒక డిమాండ్ వస్తుంది. ఇది కాదు అసలు. నేను అనేది ఏంటంటే అభివృద్ధిని ఎందుకు ఆపాలని చూస్తున్నారు? దాంట్లో తప్పులుంటే చెప్పండి, ఏం తప్పు జరుగుతుందో చెప్పండి. సరే, శివరామకృష్ణన్ కమిషన్ గురించి కూడా మాట్లాడారు. శివరామకృష్ణన్ కమిషన్ కూడా ఏది ఆయనకి ఈ గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టమని అత్యధికులు ఇచ్చారు. అది కూడా ఆయన మెన్షన్ చేశాడు. కాకపోతే ఆయన ఒక్కటే ఏమన్నాడంటే ఇక్కడ పర్యావరణ పరిస్థితి ఉంది అని. కానీ 2017 నవంబర్ 17వ తారీఖున NGT తీర్పులో క్లియర్ గా ఇచ్చారు, అమరావతి ముంపు ప్రాంతం కాదు అని. అంటే ఆయన ఏదైతే సందేహం వెలిపించాడో ఆ సందేహం తప్పు అని చెప్పి NGT క్లియర్ చేసేసింది. అటువంటిప్పుడు మళ్ళీ పాడిందే పాటరా అన్నట్టుగా మాట మీద పాట. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, ఒకసారి ఒకటే ప్రశ్న మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సమర్థించుకోవద్దండి, నేనేం పార్టీ రిప్రజెంటేటివ్ కాదు, గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు. మీరు పార్టీ రిప్రజెంటేటివ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. మేము పార్టీ రిప్రజెంటేటివ్ అందుకని రెచ్చిపోతామండి. నేను ఓకే విశ్లేషణ కూర్చున్నాయా ఇక్కడ ఒకటి
విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. అలాగే ఆయన మాట్లాడిన దానికి విమర్శ హక్కు మిగిలిన వాళ్ళకు కూడా ఉంది. కానీ సద్విమర్శ ఉండాలి, పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉండాలి, ప్రశ్నకి సమాధానం ఉండాలి తప్ప ఎవరిని కూడా అవమానించేటట్టుగా అట్లా ఉండకూడదు. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థిస్తాను, కరెక్ట్ కూడా కాదు. అయితే ఒకటి ఆయన దాంట్లో కూడా ఆయన శ్రీధర్ గారు చెప్పిన దాంట్లో కూడా కొన్ని అర్థసత్యాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్తున్నారు, తెలంగాణ దీనికి వచ్చి సెక్రటేరియట్ 600 కోట్లు అంటే కాదు, 1100 కోట్లు అయింది మొత్తం కంప్లీట్ అయ్యేదావిడ. ఎంతసేపు స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు, స్ట్రక్చర్ కాదు, పూర్తి అయ్యేదావిడికి ఎంత అయింది, 1100 కోట్లు. దానికి ఎంత అయింది, 7,80,000 ఎస్ఎఫ్టీ. ఖర్చు ఎంత అయింది ఎస్ఎఫ్టీకి, 14,000. దానికి 14,000 అయింది. అట్లాగే సెంట్రల్ విస్టా 6,90,000 ఎస్ఎఫ్టీ, అది 1,200 కోట్లు అయింది. 17,291 ఎస్ఎఫ్టీ ఖర్చు అయింది. ఇక్కడ ఏపీకి వచ్చేదానికి 70 లక్షల ఎస్ఎఫ్టీ, ఖర్చు 7,000 కోట్లు. ఎంత అవుతుంది ఎస్ఎఫ్టీకి, 10,000 అవుతుంది. ఇది మొత్తం కలిపితే కంప్లీట్ అయ్యేదానికి ఇది అంటే ఓన్లీ స్ట్రక్చర్ గురించి కాదు. సరే ఇందాక ఆయన అన్నారు, నేను ఇందాక చెప్పా 51,000 కోట్లతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, మొత్తం 51,000 కోట్లు, అంతకుముందు 10,000 కోట్లు ఖర్చు అయిందని కూడా చెప్పా. ఏది 2014 నుంచి 19 వరకు 8,000 ఖర్చు పెట్టి 8,000 కోట్లే ఖర్చు పెట్టి మిగిలింది లోపల వేసుకుంటే వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ఇన్ ది కోర్ట్. మీకు పూర్తి హక్కులు ఉన్నాయి, పూర్తిగా మీకు అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది కనుక సైడ్ లైన్ అయిందంటే పార్టీ తరఫునే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే మీరు కోర్టులో ఫైట్ చేయొచ్చు, లెక్కలు చూపించమని అడగవచ్చు. ప్రభుత్వం లెక్కలు చూపించకుండా పక్కన వేసుకుందంటే జనం మామూలు సామాన్యులను నమ్ముతారేమో కానీ అదే నమ్మడానికి వీల్లేని విషయం. మీకు ఎక్కడైతే తేడా ఉందో, ఎక్కడైతే అక్కడ తేడాలు కనపడుతున్నాయో మీరు కోర్టులో ఫైట్ చేయొచ్చు, దాని మీద ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, అసెంబ్లీలో నిలదీయచ్చు, పార్లమెంట్లో నిలదీయచ్చు, అవకాశాలు ఉన్నాయి. అంతేగాని ఊరికే ఏదో ఊసిపాటగా మనం ఒక విమర్శ చేయటం కాకుండా దాన్ని ఒక ప్లాన్గా ఒక పర్ఫెక్ట్ గా చేయండి. అది ఎవడో సమర్థించు, ఎవడో దాన్ని కాదండు. అట్లాగే కొన్నిట్లో ఈయన మాట్లాడిన వాటిలో కూడా మాడబూరు శ్రీధర్ గారు అక్కడ ఆ లోకల్ ఇష్యూస్ లో ఇక్కడ ఆ ప్రాంతాల్లో ఏముంది అనేది తెలియకుండా దాని మీద స్పందించినట్టు కనపడుతుంది. నేను ఇందాకే చెప్పాను మీకు, ఇవాళ పిఆర్ఏ 10 జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మావిగన్ను 10 కిలోమీటర్ల లోపే తేడా దానికి దీనికి. అది ఒకవేళ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఎక్స్టెండ్ చేసేయచ్చు. అప్పుడే 3 రాజధానులు అన్నారు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టు ఇప్పుడు మొత్తం పనులు జరుగుతాయంటే ఇప్పుడు 60, ఇప్పుడు ఇందాక ఆయన చెప్తున్నారు కదా శ్రీకాంత్ గారే, 60,000 కోట్లు 70,000 కోట్లు దానికి ఖర్చు అవుతుంది రాజధాని కంటే. మొత్తం దీన్ని మీ ప్లాన్ ప్రకారం మారిస్తే ఆ 70,000 కోట్లకి సమాధానం ఎవరిస్తారు? దానికి ఎవరు సమాధానం? అది అప్పుడు అది ప్రజల మీద లింగంనేని శివరామప్రసాద్ గారు ఇవాళ దాని మీద మాట్లాడటం తప్పు కదా. లింగంనేని శివరామప్రసాద్ గారు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక